ఏమండి, రేపు మా అమ్మా నాన్న పెళ్లి రోజు గుర్తుందిగా? వాళ్ళ ఇంటికెళ్ళి సెలబ్రేట్ చేయాలి, మర్చిపోకండి. అబ్బా, ఇప్పటికి 32 సార్లు చెప్పావు. నన్నేమైనా గజనీ అనుకుంటున్నావానే? గుర్తుంది, మర్చిపోను, పక్కాగా వెళ్దాం, సరేనా? అరే మావా, ఎక్కడున్నావు? ఇంకా గ్రౌండ్ కి రాలేదా? ఈ రోజు సండే, ఫ్రెండ్స్ అందరం క్రికెట్ ఆడదాం అనుకున్నాం కదా. అంటే అది ఈ రోజు మా మామగారి పెళ్లి రోజురా, విష్ చేయడానికి వెళ్ళాలి. అరే ఏంట్రా నువ్వు, మనకి వారం రోజులకి ఒక్క సండే వస్తుంది, అది కూడా మిస్ చేస్తే ఎలారా? అది కూడా కరెక్టే గాని మామగారి మ్యారేజ్ డే సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది కదరా, మీరు ఆడుకోండి. అరే రాహుల్ ద్రావిడ్ లేకుండా క్రికెట్ ఎలా ఆడాలరా? అవుననుకో, కానీ నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నీకోసం గ్రౌండ్ లో అందరం వెయిట్ చేస్తున్నాం, నువ్వు రావాల్సిందే. బాయ్. గ్రౌండ్కి వెళ్ళాలా, మామగారింటికి వెళ్ళాలా? చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో సరే, మామగారింటికే పోదాం, లేదంటే దీని పోరు తట్టుకోవడం నా వల్ల కాదు. ఏమే, రెడీ అయ్యావా? మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోదాం అన్నావు. రెడీ అవుతున్నా, 10 నిమిషాల్లో వస్తానండి. అప్పటిదాకా టీవీ చూస్తూ ఉండండి. ఉన్నది ఒకటే జీవితం, మీకు నచ్చినట్లు ఉండండి, మీకు నచ్చింది చేయండి. ఎవరో ఏదో అనుకుంటారని అంటారని భయపడి ఆగిపోకండి. ఇది మీ జీవితం, మీ ఇష్టం. సాహసం చేయరా డింబక? ఎస్ ఎస్, ఇది నా జీవితం, నా ఇష్టం వచ్చినట్లు ఉంటా, నా ఇష్టం వచ్చింది చేస్తా. నాకిప్పుడు క్రికెట్ ఆడడానికి వెళ్ళాలని ఉంది, వెళ్తాను. అయినా పొద్దుస్తమానం కొట్టుకునే వాళ్ళకి మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అవసరమా? మరీ అంతగా అవసరం అనిపిస్తే ఫోన్ లో విష్ చేద్దాంలే. చలో క్రికెట్ గ్రౌండ్ కి. హుర్రే! ఏమే, ఈ రోజు మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేశాను తెలుసా? బౌలింగ్ చేసి 2 వికెట్లు కూడా తీశాను తెలుసా? ఈ రోజు మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నాకే ఇచ్చారు. అవునా? కంగ్రాట్స్. ఈ బ్యాట్ తోనే కదా ఈ రోజు హాఫ్ సెంచరీ చేసింది మీరు? ఏది ఒకసారి ఇవ్వండి. అవునే, ఇదే నా లక్కీ గోల్డెన్ బ్యాట్. దీంతో ఇప్పటి వరకు 42 హాఫ్ సెంచరీలు చేశా. అంటే ఇప్పటి వరకు దీనితో సెంచరీ చేయలేదన్నమాట. అవును, నేను మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ని కదా, అందుకే ఎప్పుడూ అవకాశం రాలేదు. ఆహా, సరే, ఈ బ్యాట్ తో ఇప్పుడు ఇక్కడ సెంచరీ చేద్దాంలే. ఏంటే ఏదో తేడాగా మాట్లాడుతున్నావు? అబ్బా గజనీ తమ్ముడా, తేడాగా మాట్లాడుతున్నది నేనా? మరి నేనేం చేశానే? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి యాక్షన్! నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. మీరింకా హాఫ్ సెంచరీ కొట్టిన ఆనందంలో ఉన్నారనుకుంటా, అందుకే అంతకు ముందు జరిగింది మర్చిపోయినట్టున్నారుగా. నేను గుర్తు చేస్తాగా. 1 2 4 6. అమ్మా, అయ్యా, ఆపోయే. నేను ఈ రోజు మా పేరెంట్స్ మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ చెయ్యాలి అని 2 రోజుల నుండి చెబుతుంటే వెళ్దాం అని చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తారా మిమ్మల్ని? అమ్మా, అయ్యా, ఆపోయే. ఇంకెప్పుడు ఇలా చెయ్యనే, ఈ ఒక్కసారి క్షమించవే. సరే, చివరిసారిగా చెప్తున్నా, ఇంకొక్కసారి ఇలా చేశారంటే ఈ బ్యాట్ ప్లేస్ లో కత్తి ఉంటది, తర్వాత మీ ఇష్టం. ఇప్పుడైనా వెళ్ళి విష్ చేసి వద్దాం, రెడీ అవ్వండి. సరేనే, వెళ్దాం, నువ్వు కూడా రెడీ అవ్వు. అమ్మా, అయ్యా, ఏం కొట్టింది? నన్ను కొట్టినట్టే బంతిని కొడితే స్టేడియం అవతల కాదు, ఊరవతల పడేది. అసలు దీనంతటికి కారణం ఆ టీవీలో వాడు ఏడాడు. సాహసం చేసే క్రమంలో అడ్డంకులు వస్తాయి, అనుకోని సంఘటనలు జరుగుతాయి. అంత మాత్రాన వెనకడుగు వేయకండి. గుర్తుంచుకోండి, ఉన్నది ఒకటే జీవితం, మీ లైఫ్ మీ ఇష్టం. సాహసం చేయరా డింబక? ఎస్, ఇది నా లైఫ్, నా ఇష్టం. నేనెక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికే వెళ్తా, నన్నెవడు ఆపేది? తొక్కలో మామగారింటికి వెళ్ళడం అవసరమా? ఫ్రెండ్ గాడు బర్త్డే పార్టీ ఉంది, ఇప్పుడు రమ్మని మరీ పిలిచాడు, అక్కడికే పోదాం.